కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే తమిళం అతి ప్రాచీన భాష అన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా మండిపడ్డారు. 2026లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియతో తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా తమిళం ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అంటూ కొనియాడారు. అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలను కోరారు. मेरी बात की शुरुआत करता हूं क्योंकि मैं विश्व की सबसे पुरानी भाषाओं में से एक महान तमिल भाषा में मेरी बात रख नहीं सकता, इसलिए मैं आप सभी से क्षमा मांगता हूं. ఈ సందర్భంగా అమిత్ షా స్టాలిన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని తమిళనాడు సీఎం ఎప్పుడూ చెబుతుంటారని, తాను సీఎంకు అన్ని చెప్పడానికే వచ్చానన్నారు. లెక్కలతో సహా ఆయనకు చెప్పడానికే తమిళనాడు వచ్చానని, దీనిపై స్టాలిన్ తమిళ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక 2026 ఎన్నికల్లో దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఓటమి పాలవుతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. तमिलनाडु के सीएम हमेशा मोदी सरकार ने तमिलनाडु को अन्याय किया इसकी बात करती. मैं आज सीएम साहब को कहने आया हूं, अगर आप सही बोलते हैं तो कल मेरी बात का जवाब तमिलनाडु की जनता के सामने देंगे. आप गोलमोल बात मत करिए. मैं आज स्टेटिस्टिक के साथ हमारा अकाउंट लेकर आया हूं, इसका जवाब देना. మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియతో తమిళనాడు 8 ఎంపీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. ఈ ప్రక్రియ ప్రభావం ఎంత ఉంటుందనే ఆందోళనను తోసిపుచ్చుతూ తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోదని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో స్పష్టం చేశారని అమిత్ షా గుర్తు చేశారు. आज ही एक मीटिंग करने जा रहे हैं कि डीलिमिटेशन में हम साउथ को अन्याय नहीं होने देंगे. श्रीमान स्टालिन जी, मोदी सरकार ने लोकसभा में स्पष्ट किया है कि डीलिमिटेशन के बाद प्रोरेटा के हिसाब से दक्षिण के एक भी राज्य का एक भी सीट कम नहीं होगा. 2024 బీజేపీకి చారిత్రాత్మక ఏడాదిగా నిలిచిందని షా అన్నారు. అదే ఏడాది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారని, చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్, ఓ స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుదితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందిస్తూ తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదు అని స్పష్టం చేశారు. దీనిపై తమిళనాడు నేతలకు, కేంద్రానికి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతున్న వేళ తమిళ భాషను కీర్తిస్తూ అమిత్ షా ప్రసంగించడం ఆసక్తికరంగా మారింది.